వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మన ఇంట్లోనే పూతరేకులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఈ పూతరేకులు ప్రిపేర్ చేయడం కోసం నేను పూతరేకులని బయట కొన్నాను. అలాగే ఈ పూతరేకులు ప్రిపేర్ చేయడం కోసం నేను బూరగపల్లి బెల్లాన్ని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకున్నాను. డ్రై నట్స్, బాదం, పిస్తా, జీడిపప్పుని స్లైసర్తో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే కాచి చల్లార్చిన నెయ్యిని తీసుకున్నాను. పూతరేకులని ప్రిపేర్ చేయడం కోసం కింద ఒక ప్లేట్ పెట్టుకున్నాను. ఈ పూతరేకులని మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు. ముందుగా పూతరేకుకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేశారు. తరువాత కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వేశారు. నెక్స్ట్ దానిపైన ఇంకొక రేకుని పెట్టి మరలా ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేశారు. నెక్స్ట్ పూతరేకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పూతరేకులని బెల్లంతోనే కాదు పంచదారతో కూడా చేసుకోవచ్చు. కానీ పంచదారతో చేసిన పూతరేకుల కంటే బెల్లంతోనే చేసిన పూతరేకులు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కనుక మీ ఇంట్లో పూతరేకులు తయారు చేయాలి అనుకుంటే బెల్లం పౌడర్ యూస్ చేసి మాత్రమే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే బెల్లం అనేది మన హెల్త్కి చాలా మంచిది కూడా. సో మీరు తప్పకుండా బెల్లంతోనే ట్రై చేసి చూడండి. పూతరేకులు ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ పూతరేకులని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పూతరేకులని మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కోసం ప్రిపేర్ చేశారు. ఈ స్వీట్ బాక్సెస్ మనకి బయట అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఎవరికైనా మీ రిలేటివ్స్కి ఇవ్వాలి అనుకుంటే ఇలా ప్యాక్ చేసి కూడా వాళ్ళకి ఇవ్వవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.